హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. మన ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన టాపిక్ చాలా, అంటే షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను కూడా దీపావళికి షాపింగ్ చేశాను. అంటే ఇది ఇప్పటికిప్పుడు దీపావళి కంటే చేసింది కాదు, చాలా రోజుల కింద, ఇంచుమించు వినాయక చవితి ముందు నుంచి అలా అప్పుడప్పుడు ఒకటి కొనుక్కున్నవన్నీ అన్నీ కలిపి ఈరోజు వీడియోలో షేర్ చేద్దామని. మొన్న దసరాలకు వెళ్ళినప్పుడు మామయ్య గారు వెళ్తున్నప్పుడు అందరూ ఏంటంటే అమ్మ, అన్నయ్య, అక్క, మామయ్య గారు చేతులు డబ్బులు పెడతారు కదా, ఆ ఊరికే పెడితే అలా కలిసిపోతాయి. సో దాన్ని మనం ఏదైనా నచ్చిన కొనుక్కుంటే అది హ్యాపీనెస్ ఇస్తుంది. వీళ్ళు ఇచ్చారు, దీన్ని కొనుక్కున్నాము అని అనిపిస్తుంది కదా. 500 1000 మన దసరాలకు అమ్మాంటికి వెళ్ళాలని చెప్పాను కదా. సో అక్కడ ఇచ్చినవి, అలాగే మామయ్య గారు ఇచ్చినవి అన్నీ కలిపి కొంత షాపింగ్ చేశాను అనమాట. వాటితోటి పైన ఎంతో కొంత మనం వేసుకుంటాం అనుకోండి, బట్ ఆ డబ్బుల్ని సద్వినియోగం చెయ్యాలంటే వెంటనే కొనేసుకోలేవన్నాను. సో అలా కొనుక్కున్నవన్నీ ఈరోజు సరదాగా దీపావళి షాపింగ్ అని పేరు పెట్టి మీకు షేర్ చేద్దామని చెప్పని కొని 2 నెలలైనవి కూడా ఉన్నాయి. కొంటానే కానీ ఒక్కొక్కసారి వేసుకోవడానికి టైం రాదు కదా, అందుకని ఏం కొన్నాను ఏంటని మీ అందరికీ ఊరికే అదొక సరదా అంతే. ఆడవాళ్ళకి ఏంటంటే ఏదైనా చీర కొనుక్కున్నా కొనుక్కున్నా చూపిస్తే అదొక ఆనందం అంతే. మీరు కూడా ఏదైనా కాంప్లో ఏదో మీ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, సో దాన్ని బట్టి కట్టుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. కొనుక్కున్న తర్వాత నచ్చకుండా ఉంటాయి. అబ్బా ఇది ఇంటికి వచ్చాక ఏంటి కలర్ కొనుక్కున్నాము, ఇది కాదు ఇంకోటి ఏదో చూసాము అక్కడ, అయ్యో అని అనుకుంటూ ఉంటాం కదా. ఆబ్వియస్లీ నేను కూడా అలాగే కొంత షాపింగ్ చేశాను, అన్ని రకాల టాప్ టు బాటమ్ చేశాను. ఏంటంటే వీడియోలోకి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా మీరు వెంటనే చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా ఏదైనా కొనుక్కున్న లింక్స్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి, లేదా మీరు ఏదైనా లింక్ అడిగితే కనుక నేను షేర్ చేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా ఏంటి ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకున్నది చూసేద్దామా. ఎప్పుడు శారీస్ కొనుక్కుంటూ ఉంటాను, మామూలుగా శారీస్ అంటే ఇష్టం, బట్ ఒక్కొక్కసారి డ్రెస్సులు కూడా కావాలనిపిస్తుంది మనకి. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా జర్నీలకు కానీ షాపింగ్కి ఏదైనా వెళ్ళినప్పుడు డ్రెస్ కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఈసారి డ్రెస్సులు కొనుక్కుందాం అని చెప్పని యాక్చువల్గా మాకు దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఎగ్జిబిషన్ నేను మా నైబర్ అనమాట వెళ్ళాము. అక్కడ డ్రెస్సెస్ అవి చూసామన్నమాట, బాగుంది అనిపించి డ్రెస్సులు తీసుకున్నాం. తను నేను ఇద్దరం తీసుకున్నాం అనమాట. నాకేంటో వైట్ బ్లాక్ చూస్తే ఆగలేను, తొందరగా అలాంటివి ఇష్టపడతాను. ఇది అసలు మంచి కాటన్ అని చెప్పాలి, ఎంత హాయిగా ఉందంటే డ్రెస్ చూస్తే అసలు భలే ఎప్పుడెప్పుడు వేసుకుందామని అనిపిస్తుంది. ప్యూర్ కాటన్, ఇలా అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మొత్తం, అంటే థ్రెడ్ తోటి ఇంత థ్రెడ్ ఇలా సైడ్ కట్స్ దగ్గర కూడా ఇలా చిన్న థ్రెడ్ వర్క్ వచ్చింది. వైట్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్. ముందు క్లాత్కి అంటే కొన్ని ఎంత కంఫర్ట్గా అనిపిస్తాయంటే వేసుకుంటే కూడా మనకి ఏదో హాయిగా అనిపిస్తుంది. ఇది టాప్, బాటమ్ కూడా సేమ్ వైట్ వచ్చి కింద మాత్రం ఇలా సేమ్ అదే ఇలా థ్రెడ్ వచ్చింది. సేమ్ మనకి ఏదైతే సైడ్ కట్స్కి వచ్చిందో అదే. బట్ నాకేంటంటే ఫస్ట్ చున్నీ చూస్తాను నేను, నాకు చున్నీ పెద్దగా ఉండాలి, సంథింగ్ స్పెషల్గా ఉండాలి చున్నీ హైలైట్ డ్రెస్కి. సో వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో చున్నీ అనమాట. ఎంత హాయిగా ఉందంటే ముందు ఫ్యాబ్రిక్కి పడిపోయాను నేను. ఇది చున్నీ ఇలా, ఇదంతా బ్లూ వచ్చింది కింద వరకును, పెద్ద చున్నీ. 2.5 ఉందా లేదా, నేను హైట్ తక్కువైనా కూడా చున్నీ మాత్రం పొడుగ్గా ఉండాలనుకుంటాను. సో ఇది డ్రెస్ బాగుందా? వేసుకున్నప్పుడు మళ్ళీ మీకు పిక్ పెడతాను, అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. దగ్గర నుంచి అయితే ఇది వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో మంచి కాటన్ డ్రెస్. ఇది ఇండో ఎరా, ఇది 1200 రూపీస్కి తీసుకున్నాను, బట్ బాగా నచ్చింది నాకు. ఇది అంటే ఏదో హాయిగా అనిపించింది. సో ఫుల్ సెట్ విత్ నో స్టిచ్చింగ్. అసలు బయట స్టిచ్చింగ్ చేయించుకుంటే అది ఇంకా చాలా కాస్ట్లీ తీసుకుని డ్రెస్ మెటీరియల్ తీసుకుని, బట్ ఇలా రెడీమేడ్స్ అంటే హ్యాపీ. నెక్స్ట్ వచ్చి చిన్న పార్టీ వేరు. అసలు నాకు ఈ బ్రౌన్ అంటే ఇంకా ముక్కు పొడం కలర్ అంటే చూసారు, కాఫీ కలర్. ఈ కలర్ కూడా నాకు డ్రెస్ లేదు. ఒకటి స్ట్రైట్ కట్ తీసుకున్నాను కదా అని చెప్పి ఒకటి అనార్కలి తీసుకున్నాను. యాక్చువల్గా నా ఫేవరెట్ అనార్కలి అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకనో తెలియదు మరి. మేబీ నాకు సూట్ అవుతుందనో, నా బాడీకి ఇదేదో కంఫర్ట్గా ఉంటుందనో, నాకు ఎందుకనో అనార్కలి అంటే చాలా ఇష్టం. బట్ ఈ కలర్ అసలు నాకు లేనే లేదు. సో ఈ క్లాత్ ఎంత ఫాలింగ్గా ఉందంటే, అంటే బ్రీతబుల్, అంటే మనకి ఒక అలా గాల్లో తేలుతున్నట్టు లహరియా అన్నట్టు ఉంటుంది, అలా ఉన్నట్టుగా ఉంది అసలు.
పైనంతా ఇలా ఏదో జరీతో వర్క్ చేసినట్టుగా వచ్చింది. పైగా ఇది ఎలా ఉందంటే ఫుల్ హ్యాండ్స్ ఇక్కడ దాకా వస్తుంది మనకి. ఫిట్టింగ్ కూడా అసలు ఏదో మనం మెజర్మెంట్స్ ఇస్తే కుడితే ఎలా ఉంటుంది, వెనకాల కొంచెం పెద్ద నెక్, మరి ఏం డీప్ కాదు, విత్ డోరీ వచ్చింది. ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఇలా మొత్తం కలీస్ అనమాట, అన్ని కలీ వాటి కింద యాడ్ అయింది. ఇంకా కింద ఏముండదు, ఇంకంతా ప్లెయిన్, లోపల లైనింగ్ ఉంది, క్రేప్ లైనింగ్ వచ్చింది అనమాట. కానీ క్లాత్ మాత్రం అసలు ఎంత మెత్తగా ఉందంటే బాగా అనిపించింది నాకు. చున్నీ కూడా అంతే సింపుల్గా ఒక సైడే మొత్తం అంతా సేమ్ ఏదైతే మనకి ఇక్కడ నెక్ దగ్గర ఉందో అలాగే వచ్చింది. ఇలా ఇది మాత్రం చున్నీ 2.5 లేదు, 2.5 అలా ఉంది. బట్ ఇంకా నచ్చి తీసుకున్నాను. ఇలా సింపుల్గా ఉంటుంది డ్రెస్, వేసుకుంటే కూడా చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అనార్కలి అంటే చిన్న ఫంక్షన్స్ పార్టీస్కి హ్యాపీగా వేసుకోవచ్చు మనం అన్నట్టుగా అనిపించింది. బట్ ఉందిలే, పొడుగు అయితే ఉంది, మరీ పొట్టు అయితే కాదు, దానంత అయితే కాదు, కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. ఇదైతే 1900 ఎగ్జిబిషన్లో. అంటే యాక్చువల్గా ఈ 3000 కూడా అమ్మేరట. మేము థర్డ్ డే వెళ్ళాం అనమాట. అంటే ఫస్ట్ డేకి సెకండ్ డేకి వాళ్ళు తగ్గిస్తూ ఉంటారు, స్టాక్ అవ్వాలి కాబట్టి అని చెప్పని. ఇదైతే 1900కి వచ్చింది. ఏదో స్టిచ్చింగ్ చేయించుకున్నట్టుగా ఉంది. మనం క్లాత్ తీసుకుని వర్క్ అంతా చేయించి మెజర్మెంట్స్ ఇచ్చి చేయిస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది. విత్ రెడీమేడ్ బాటమ్. ఇది కొంచెం కలర్ స్లైట్గా డిఫరెన్స్ ఉంది, బట్ ఓకే. కింద మనకి అంత, ఎందుకంటే ఇది లెంగ్త్ బాగుంది కాబట్టి అంత కనిపించదులే అనుకున్నాను. ఇదైతే డ్రెస్. నెక్స్ట్ వచ్చి మా అమ్మాయి కోసమే తీసుకున్నాను యాక్చువల్గా లాంగ్ ఫ్రాక్. నేను 1-2 సార్లు వేసుకోవాలనిపించింది నాకు. ఎందుకంటే ఏదో బ్లాక్ చూస్తే ఇలాంటివి ఏంటంటే టెంప్ట్ అయిపోతాను, బ్లాక్ వైట్ అనగా. నేను ఏదో మంచి చిన్న చిన్న ఎక్కడికైనా మనం ట్రిప్స్కి వేసుకెళ్ళడానికి, బీచ్ దగ్గర వేసుకోవడానికి బాగున్నట్టుగా ఉంది. పైన అంతా ఇలా స్మోకింగ్ అంటాం కదా మనం, ఇలా ఎలాస్టిక్ మొత్తం అలా వచ్చినట్టుగా ఉంది. సో చిన్న అంటే ఫ్లోరల్ మొత్తం స్టెప్స్ వచ్చిన ఫ్రాక్లా ఉంది. మీకు ఫుల్ లెంగ్త్ అంటే వేసుకుంటే తప్ప మీకు ఇది ఐడియా రాదు, బట్ నాకేంటో బాగుంది అనిపించింది. చిన్న హ్యాండ్స్, చిన్నవంటే చిన్నవి కాదు. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా మా అమ్మాయికి మా ప్రణితికి కూడా సేమ్ తీసుకున్నాం. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క నేను కలిసి షాపింగ్కి వెళ్ళాను అనమాట. అప్పుడు ప్రణితకు కూడా ఇందులోనే మా అక్క తీసుకుంది అనమాట, వేరే కలర్. నేను బ్లాక్ తీసుకున్నాను, ప్రణితి ఇంకో కలర్ తీసుకుంది. నేను 2 టైమ్స్ వేసుకున్నాక మా అమ్మాయికి ఇద్దామని, లేదు అంటే దానికే ఇచ్చేస్తాను. బట్ ఎందులో నాకు ఒకసారైనా వేసుకోవాలనిపిస్తుంది, వేసుకుందామని. కరెక్ట్గా నా హైట్కి సరిపోయింది అనమాట. ఇది తక్కువే, 695 700 రూపీస్ ఇది. అప్పుడే అక్క ఏంటంటే, నేను అక్కని రిక్వెస్ట్ చేశాను అనమాట, అక్క నీకు పెయింట్ వేస్తాను ఒకసారి, నేను రీసెంట్గా ఒక చీర పెయింట్ వేసుకున్నాను, నువ్వు ఒక చీర తీసుకుని నాకు ఇయ్యి, నేను నీకు అద్భుతంగా వేస్తాను పెయింటింగ్ అని చెప్పని అక్కని తీసుకోమంటే ఈ కాటన్ శారీ తీసుకుంది. ఇది జస్ట్ 400 అంతే, విత్ బ్లౌజ్ కూడా. దీని మీదకి పెయింట్ వేసినప్పుడు మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఒక డిజైన్ వేయాలి ఉందనమాట, మంచిగా లతల్లాగా వేద్దామని చెప్పని, ఆల్ ఓవర్ అంతా బంచుల కింద వేద్దామని చెప్పని ఉంది. నా కళా ప్రతిభని బయటకు తీస్తాను ఈ చీరతోటి. అక్కకి ప్రామిస్ చేశాను అనమాట, నీకు ఎందుకు అక్క, నీకు మంచిగా వేస్తాను చూడని చెప్పని. బట్ ఇంకా ఎప్పుడు వేస్తానో తెలియదు. కొని అప్పుడే 4 రోజులు అయింది చీరని, నెల అవ్వలేదు, దసరాల్లో కొన్నాం ఇంచుమించు. సో ఇది అక్క చీర. నెక్స్ట్ మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, భయపడకండి, కొంచెం నాకు కూడా ఈ కలర్ చూపించాలంటేనే భయంగా ఉంది. యాక్చువల్గా మా ఫ్రెండ్, చిన్నటి ఫ్రెండ్ అని చెప్పని, గాయత్రి వస్త్రం అని చెప్పని, ఆ మధ్యలో ఒక చీర తీసుకున్నాను అని చెప్పాను కదా, ఎల్లో మీద మొత్తం చమ్కీ వర్క్ వచ్చిందని. తన దగ్గర ఈ చీర అప్పుడు ఆ మధ్యన బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో ఇది తీసుకుందాం అని చెప్పని, ఈ చీర నాకు ఎందుకో ఫాలింగ్గా ఉంది, నాకు ఎక్కడికైనా చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవాలని చెప్పని బుక్ చేశాను. యాక్చువల్గా నేను బుక్ చేసిన కలర్ వేరు, వచ్చిన కలర్ వేరు. ఇది ఎలా ఉందంటే ఏదో సింధూరం కన్నా భయంకరంగా ఉంది. బట్ ఇంకా ఎక్స్చేంజ్ లేదని అంది, కొంచెం బాధపడ్డాను. బట్ అందుకనే నాకు ఆన్లైన్ ఏంటంటే కొంచెం అనిపిస్తుంది. బట్ కొన్ని వెబ్సైట్లు ఏంటంటే కరెక్ట్గా మనం ఏం కలర్ అనుకుంటే ఆ కలర్ వస్తుంది, లేకపోతే మనం మెన్షన్ చేయాలి ఆ కలర్ని. తను కూడా పాపం ట్రై చేసింది,
సిరి మార్చడానికి అవ్వట్లేదే, ఆరెంజ్ అంటే ఇదే ఉందిటానని. నేనేంటంటే బ్రిక్ ఆరెంజ్ అంటాం కదా మనం, ఇప్పుడంతా ట్రెండింగ్లో వస్తుంది, ఆరెంజ్ అనుకుని బుక్ చేశాను. బట్ ఈ కలర్ వచ్చింది, కట్టుకుంటే బాగుంటుందేమోనని. ఇదేమన్నా ఎక్స్చేంజ్ అవుతుందా అని ప్రయత్నిస్తాను కానీ అయ్యేలా లేదు ఇంకా. సో ఇది సింధూరం కలర్, ఇది 1500 ఈ శారీ తీసుకున్నాను. మరి కట్టుకోవాలంటే భయంగా ఉంది, బయటికి వేసుకెళ్ళాలంటేను. ఏ ఆవులో వెనకాల వెంట పడతాయేమో అని చెప్పని చూడాలి. మరి ఏమో ఇందులో సేమ్గా కనబడుతుంది, ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బయటికి వేసుకెళ్తే ఇంకెలా ఉంటుందో అని తెలియట్లేదు. ఇది ఇష్టం లేకుండా తీసుకున్న చీర. ఫస్ట్ ఇష్టపడ్డాను కానీ తర్వాత ఇష్టం లేనట్టుగా అయిపోయింది చీర. నెక్స్ట్ వచ్చి జోక్ హ్యాండ్ బ్యాగ్స్ అని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోని ఆఫర్లో బాగా వస్తున్నాయి కదా, ఇలాంటివి ట్రెండింగ్లో ఉన్నాయి అందరూ ఎక్కువగా. మా అక్క తీసుకుంది, యాక్చువల్గా మా అక్క షేర్ చేసింది అనమాట. 1+1 ఆఫర్ అంటే తీసుకున్నాను అంది మా అక్క. నేను కూడా అదే అనుకుని 1+1 మనకెందుకులో ఒకటి చాలని చెప్పి అమెజాన్కి వెళ్తే వేరే బ్రాండ్ కొట్టాను. సేమ్ అందులో అలాంటి మోడలే, జోక్ మోడలే, బట్ వేరే బ్రాండ్. ఇది లివ్రో బ్రాండ్ అట. బట్ ఏదో ఫ్లోరల్, ఇది కొంచెం ఏదో బాగుంది, సింపుల్గా ఉంది. డ్రెస్సెస్కి వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. నా దగ్గర అయితే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చాలానే ఉంది, వేసుకునేది తక్కువ బట్ కొనుక్కోవడం మాత్రం ఇష్టం. సో ఇదొక హ్యాండ్ బ్యాగ్. ఈ ప్రింట్ ఏదో బాగుంది అనిపించింది, పైన అంతా లైట్ బ్రౌన్ కలర్, జిప్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఒకటి వచ్చింది. ఇది 700 అంతే, 3299 ఉంది దీని మీద. ఏదో ఆఫర్లో 700, 680, 700 అలా వచ్చింది. సో ఇది ఎగ్జిబిషన్లోనే ఇవి చెప్పులు ఒకటి తీసుకున్నాను. చెప్పులు ఏంట్లో చూపించింది అనుకోకండి, ఇంకా వేసుకోలేదు దీన్ని. ఏదో సింపుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి 500 ఇవిట. బట్ బాగుంది అనిపించింది, కంఫర్ట్గా ఉన్నాయి. పైన అంతా వెల్వెట్లో వచ్చింది, చిన్న హీల్ వచ్చింది. వేసుకుంటే నేను ఏదో పొడుగ్గా అయిపోయినట్టుగా ఉన్నాను. బట్ కంఫర్ట్గా ఉన్నాయి, అంటే వేసుకుంటే మెత్తగా హాయిగా ఏదో రఫ్గా లేనట్టుగా ఉన్నాయి. బాగుంది అనిపించింది, అంటే ఈజీ టు మనం హ్యాపీగా మెయింటైన్ చేయగలం అనిపించింది. 500 రూపీస్. ఇవి నేను తీసుకున్నవి ఒకటేసారి కదా, అప్పుడు అది తీసుకున్నవి. అందులో చెప్పానుగా మ్యాక్సిమం కొన్ని అందరూ ఇచ్చినవి, ఒకటి రెండేదో నేను కొనుక్కున్నవి. హ్యాండ్ బ్యాగ్ను ఆ చీరలను అందులో ఒకటి నచ్చలేదు, గోవింద అయిపోయింది. బట్ ఏం చేస్తాం, కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇది నా దీపావళి షాపింగ్. మీరు ఎంతవరకు చేశారు దీపావళికి షాపింగ్ ఏంటంటే నాకు తప్పకుండా చెప్పండి. అంటే మీరే రకంగా కొనుక్కుని, అక్షయ తృతీయకి అయినా ప్రత్యేకించి కొంతమంది అక్షయ తృతీయకి బంగారం కొనుక్కుంటూ ఉంటారు. నేనైతే అలాంటి అలవాట్లు ఏం లేవు మాకు, ఏవో ఇలా చిన్న కొనుక్కుంటూ అంతేనా. మీరు ఏదైనా అలాంటి అలవాట్లు ఉన్నాయి, అక్షయ తృతీయకి అయినా కొనుక్కుంటున్నారు, లేకపోతే దీపావళి షాపింగ్ ఏం చేశారు, దీపావళికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో. నేను కూడా దీపావళికి ఎలా మా ఇంటిని డెకరేట్ చేస్తాను ఏంటంది, యాక్చువల్గా ప్రోగ్రామ్ ఒకటి ఉంది మాకు మధ్యలోను, సాటర్డే, దాన్ని ప్రిపేర్ అవుతున్నాము. ఏం ప్రోగ్రామ్ ఏంటంటే కూడా మీకు తప్పకుండా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.